మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ మధ్యలోనికి వచ్చి వాక్యం మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి చాలా బంగారు పండ్లు అనేటువంటి వాక్యాల ద్వారా మీరందరూ చాలా ఆశీర్వదింపబడుతున్నారని, ఎంతో మేలు కలుగుతున్నాయని మీరందరూ మెసేజెస్ పెడుతున్నారు. వాటన్నిటినీ బట్టి మీ అందరికీ కూడా వందనాలు. బలం పొందుకోవాలని, దేవుని కొరకు మనం అందరము బలముగా నిలవబడాలని, దేవుని రాజ్యం విస్తరించబడాలని అనుదినము ప్రార్థన చేయండి. మరి ఈరోజు మన వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మనము కృప అనేటువంటి అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఒక రచయిత ఉన్నాడంట. ఆయనకి ఒక దినాన ఒక దర్శనం కలుగుతుంది. ఆయన పడుకుని నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక దర్శనం చూస్తున్నాడు ఆయన. ఆ దర్శనంలో ఆయన ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి భక్తులు వాళ్ళందరూ కనబడుతున్నారు ఆయనకి. ఆ స్థలంలోనికి ఈయన కూడా వెళ్ళిపోయాడంట. ఈయన అక్కడ నిలవబడ్డారంట. నిలవబడినప్పుడు ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలవబడి మాట్లాడుకుంటూ ఒక డిస్కషన్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు ఈయన వింటున్నాడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారంట. నీకంటే నాకే ఎక్కువ కృప ఉంది, దేవుని యొక్క కృప అంటున్నాడంట ఒక వ్యక్తి. ఇంకొకటి అంటున్నాడంట కాదు నేనే దేవుని యొక్క అధికమైనటువంటి కృపకు పాత్రుడను అంటున్నాడంట. ఎందుకు వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు, అసలు వాళ్ళు ఎవరు అని ఆలోచన చేసినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారంట. అందులో కుడి చేతి వైపు నిలవబడిన వాడు చెప్తున్నాడంట, అతను చాలా గజదొంగ అంట, చాలా మర్డర్స్ చేసిన వ్యక్తి, చాలా పాపాలు చేసినటువంటి వ్యక్తి, దేవుడు ఎవరో తెలియకుండా తిరిగినటువంటి వ్యక్తి. ఇంకా అతడు వృద్ధాప్యంలోనికి వచ్చేస్తున్న ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్షమాపణ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనము, దేవుని యొక్క శక్తి అతను తెలుసుకున్నాడంట. తెలుసుకున్నప్పుడు ఎవరో సువార్త ప్రకటించినప్పుడు అతడు ఒక పాపినని గ్రహించాడు. ఎన్నో భయంకరమైన పాపాలు చేశాడని గ్రహించాడు. చాలా భయముతో వణుకుపోతున్నప్పుడు ప్రభువు అతన్ని దర్శించి ఆయనని అంటే ఆత్మీయంగా అతన్ని బలపరిచి, స్థిరపరిచి, రక్షణ పొందుకునేట్టు చేసి, ఆఖరికి పాపాలను క్షమాపణ కూడా కలిగేటట్లుగా భూమి మీద ఉన్నప్పుడే ప్రార్థనలు విజ్ఞాపనలు చేసుకుని రక్షించబడ్డాడు ఆ యొక్క వృద్ధాప్యంలో. అతను అంటున్నాడంట, ఎంత పాపినైనటువంటి నాకు దేవుడు చూపిన కృప చాలా గొప్పది అని. మరొక వ్యక్తి ఎడం వైపు ఉన్నటువంటి వ్యక్తి, అతడైతే 7 సంవత్సరాల వయసు నుంచి అతడు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా సండే స్కూల్లో ఉన్నప్పుడే తెలుసుకుని రక్షించబడ్డాడంట. చిన్నప్పటి నుంచి క్రైస్తవుడే, చిన్నప్పటి నుంచి క్రీస్తుని ఎరిగిన వాడే, అతని తల్లిదండ్రులు కూడా క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళే. ఈ అబ్బాయి 7 సంవత్సరాల వయసు నుంచి నిష్ట కలిగినటువంటి దేవుని బిడ్డగా సండే స్కూల్లోను, యూత్ రిట్రీట్స్లోను, తర్వాత మధ్య వయస్కులో నమ్మకస్తుడుగాను చక్కగా దేవుని భయము కలిగి అతను కూడా వృద్ధాప్యము వరకు జీవించి తరువాత మరణించారు. ఇతను మరణించాడు, అతను మరణించాడు. అయితే వీళ్ళిద్దరూ అనుకుంటున్నారు, నేను చిన్నతనం నుంచి దేవుని అందే ఉన్నాను, నాకే ఎక్కువ కృప ఉంది అంటాడు ఇతను. ఇతను అంటాడు, కాదు నేను ఒక పాపిని, భయంకరుడను, నన్ను రక్షించాడు దేవుడు, నాకే కృప ఉంది అంటున్నాడు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో దూతలు వచ్చి, మీరిద్దరూ ఆర్గ్యుమెంట్ చేసుకోవద్దు, మీకు ఇక్కడ పరలోకంలో ఓటింగ్ పెడదాం అన్నారంట. ఇదంతా కళలో చూస్తున్నాడు ఒక రచయిత, దర్శనంలాగా వచ్చిందంట అతనికి ఆ కళ. అయితే దూతలు అన్నారంట, సరే ఓటింగ్ పెడదాం, ఎవరికి ఎక్కువ కృప ఉందో, ఎవరు ఎక్కువ ఓట్లు వేస్తారో అటువైపు ఆలోచిద్దాం అన్నారంట. ఇదంతా చూస్తున్నటువంటి ఒక రచయిత ఆలోచిస్తున్నాడంట, నేను కూడా ఈ ఓటింగ్లో పాల్గొంటాను, ఎవరికి కృప ఎక్కువగా ఉందో నేను కూడా చెప్తాను అని ఆలోచిస్తున్నాడు ఇతను. ఆలోచిస్తున్నప్పుడు ఒక పాపి రక్షించబడ్డమే చాలా గొప్ప విషయం. అన్ని మర్డర్స్ చేసినవాడు, జీవితకాలం అంతా తనకి ఇష్టం వచ్చిన ఎంజాయ్ చేసినవాడు, జీవితకాలం అంతా తిరుగులాడినవాడు, ఇతడికి దేవుడు అసలు పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి ఆయన కృపనిచ్చాడంటే ఇతనికే నా ఓటని చెప్పి ఇతను కూడా లోపల అనుకుంటున్నాడు ఆ కళలోనే. దూతలందరూ కూడా అలా ఎవరి వైపు ఉన్నారో వాళ్ళందరూ ఓటింగ్ చేశారంట. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ రచయిత ఆశ్చర్యపోయాడంట. ఎందుకంటే దొంగ వైపు రాలేదు కృప, ఎవరి వైపు వచ్చిందంటే ఈ యొక్క చిన్నతనం నుంచి 7 సంవత్సరాల వయసు నుంచి సండే స్కూల్ ఏజ్ నుంచి కూడా ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచాడో అతనికి ఎక్కువగా కృప ఉన్నట్లుగా ఓటింగ్లో తెలిసిందంట. ఇలా ఇతనికి కళ వచ్చిందంట. మనం ఆలోచన చేస్తే చాలామంది రోజులు ఇలా అనుకుంటున్నారు, రిటైర్ అయినాక వద్దాం, పనులన్నీ అయిపోయాక వద్దాం, పెళ్ళి చేసుకున్నాక మారదాం,
లేకపోతే ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం? అసలు జీవితం అంటే ఇంతే నిస్సారమా? చిన్నప్పటి నుంచి వైరాగ్యంతో ఉండాలా? చిన్నప్పటి నుంచి దీనంగా ఉండాలా? మరి ఎంజాయ్మెంట్ అంతా ఎప్పుడు? ఇదంతా మన కోసం తయారు చేయలేదా దేవుడు? లోకమంతా ఎలా వెళ్ళిపోతున్నారో చూడు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఎన్ని కష్ట నష్టాలున్నా వెళ్ళినప్పుడు, ఒక చోటకి వెళ్ళి రిలాక్స్ అయినప్పుడు, ఆ 3 గంటల సినిమా చూసినప్పుడు ఏదో మర్చిపోతున్నారు వాళ్ళ బాధ. మనకు అది కూడా లేదు. పబ్బులకు వెళుతున్నారు, క్లబ్బులకు వెళుతున్నారు, కిటీ పార్టీలకు వెళుతున్నారు, పెళ్ళిళ్ళకి వెళుతున్నారు, మెహందీ ఫంక్షన్లకు వెళుతున్నారు. అక్కడ ఎంత ఎంజాయ్మెంటో చూడు. మనం ఎందుకు చేతులు ముడుచుకొని ఇలా కూర్చుంటాం? అక్కడ తప్పేం ఉంది? ఇలా ఆలోచిస్తూ ఉన్నారు చాలామంది. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయాక, పిల్లల్ని సెటిల్ చేసేసాక, ఇంకా మేము దేవుని సేవలోనే ఉంటామండి, అస్సలు బయటకు వెళ్ళము అనుకున్న వాళ్ళు చాలామంది. మా సంఘంలో కూడా ఇలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక ఆయన రక్షించబడ్డారు. చాలా పెద్ద బొట్టు పెట్టుకొని ఉండేవారు ఆయన. పోలీస్ ఆయనే, కానీ చాలా పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్నప్పుడు ఆయన చూసినప్పుడు భయపడేవారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకంటే అసలు అలాంటివి పెట్టుకోవడానికి అలౌ చేయరు. మరి అతను ఎలాగా మరి ఆయన పెట్టుకుని ఉండేవారో తెలీదు. చేతబళ్ళు చేస్తాడని, ఈయన మంచోడు కాదని, పూజలని, ఇవి అవి ఆయన మీద ఎన్నో నిందలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి డిపార్ట్మెంట్లో ఒక ఆయన చెప్పినటువంటి ఆ యొక్క సువార్త ద్వారా రక్షించబడి, మా చర్చిలో ఆయన కూడా డిపార్ట్మెంటే, పోలీస్ డిపార్ట్మెంటే, ఈయన్ని రక్షణలోనికి నడిపించి మందిరానికి నడిపించారు. చాలా ఎత్తు, చాలా పెద్ద పర్సనాలిటీ పోలీస్ ఆయన అని చెప్తున్నాను కదా. ఆయన రక్షించబడ్డారు. ఆయన ఏమన్నారంటే, అమ్మ నాకు సండేస్ సెలవు అవ్వట్లేదు, రావడానికి అస్సలు వీలు అవ్వట్లేదు, నేను రావాలంటే ఆయన కాళ్ళు కూడా పనిచేయట్లేదు. అందుకని ఆ సమయంలో లాంగ్ లీవ్లో ఉన్నాడు ఆయన. ఆ టైంలో సువార్త చెప్పినప్పుడు ప్రార్థన చేయగా కాళ్ళు స్వస్థపరచబడ్డాయి ఇక్కడ ఈ మినిస్ట్రీలో. అప్పుడు ఆయన దేవుడిని తెలుసుకున్నారు, బొట్టు తీసేశారు, అసలు అవన్నీ విడిచిపెట్టేశారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఇతను ఇంత మారిపోయాడు, ఎంత మార్పు వచ్చింది ఏంటి ఇతని యొక్క ముఖంలో, ఇతని యొక్క జీవితంలో అని ఆశ్చర్యపోయారు. అది వేరే విషయం. అయితే పోలీస్ ఆయన ఏమన్నారంటే, ఆదివారాలు నాకు అవ్వట్లేదు, డ్యూటీ పడిపోతుంది, నా భార్య వస్తుంది కదమ్మా, నాకు అసలు అవ్వట్లేదు, కానీ నేను మాత్రం రిటైర్ అయిపోయిన తర్వాత నేను అసలు ఆ తబలా నేర్చుకునే మందిరానికే అంకితం అయిపోతానమ్మా, అప్పటి వరకు నాకు అవ్వట్లేదు అన్నాడు. ఆయన అంత స్వస్థత పొందుకున్న తర్వాత, సరే మనం కూడా ఏమంటాము, వాళ్ళ యొక్క వీలు, వాళ్ళ యొక్క ఉద్యోగాలు, రిటైర్మెంట్ ఇంకా దగ్గర ఉంది అనగానే మరలా ఫస్ట్ ఏ ప్రాబ్లం అయితే ఆయన రక్షణలోనికి రావడానికి కారణమైందో అదే ప్రాబ్లం కాళ్ళకి ఆయనకు వచ్చింది. ఆయన మరలా మెట్లెక్కలేని స్థితి, నడవలేనటువంటి స్థితి. ఆయన రిటైర్ అయిపోయారు, ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు, మందిరానికి కూడా రాలేరు, మెట్లు ఎక్కలేరు ఆయన. రిటైర్మెంట్ తర్వాత చూద్దాము, రిటైర్మెంట్ తర్వాత నేను ఫుల్గా దేవునికి వాడబడతాను అనుకున్న ఆయనే చూడండి రోజులు ఎలా మారిపోతాయో. అయితే అలా చాలామంది అనుకుంటున్నారు. సరే లాస్ట్ మినిట్లో కొంతమంది మారాక వాళ్ళకి ఎంతో కృప ఉంది అని మనం అనుకుంటున్నాం. ఈ ఓటింగ్ పెట్టిన తర్వాత కృప ఎవరికి ఎక్కువగా ఉంది అంటే 7 సంవత్సరాల వయసు నుంచి 70 సంవత్సరాల వయసు వరకు యేసుక్రీస్తు ప్రభువారినే స్వంత రక్షకుడుగా అంగీకరించి వాక్యానుసారముగా ఆజ్ఞలను అనుసరించి ఏమాత్రం కూడా తూలి తొట్టిల్లకుండా, ఎందుకంటే యవ్వనంలో పాడైపోవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయండి. యవ్వనంలో చాలామంది తూలి తొట్టిల్లి పాడైపోతారు. సరైన సహవాసం లేనప్పుడు, నడిపింపు లేనప్పుడు, సరైనటువంటి బోధ లేనప్పుడు, సరైనటువంటి తల్లిదండ్రుల యొక్క గైడెన్స్ లేనప్పుడు, అన్నీ ఉన్నా కూడా చాలామంది పాడైపోయే అవకాశం. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు అనేటువంటి మాట లాంటిదే ఇది కూడా. అలా పాడైపోతూ ఉంటారు వాళ్ళు. ఇక మిడిల్ ఏజ్లో కూడా చాలామంది వివాహం అవుతుంది, బిడ్డలు ఉంటారు, అయినప్పటికీ వారి వారి ఉద్యోగాలు, బయట ఉన్నటువంటి అట్మాస్ఫియరు, వాళ్ళ యొక్క కంపెనీలు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, లేదంటే అక్కడ ఉన్నటువంటి లంచాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటి వల్ల కొందరు పడిపోతూ ఉంటారు, దేవుని నుంచి దూరం అయిపోతూ ఉంటారు. ఉన్నామన్న పేరే కానీ మృతులుగా ఉంటూ ఉంటారు. మరి తర్వాత వృద్ధాప్యంలోనికి వచ్చేటప్పటికి కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది కొంతమందికి. ఇంకా 60కి వాళ్ళు ఏమీ ముసలవ్వరు కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఉంటుంది, వాళ్ళకి సఫిషియంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళకి దాంట్లో నుంచి వచ్చినటువంటి ఎంతో అమౌంట్స్ ఉంటాయి, చుట్టూరు సర్ది పెట్టే భార్య బిడ్డలు ఉంటారు, మంచి కంఫర్ట్ ఉంటుంది, మంచిగా ఆహారం తీసుకోవచ్చు, పడుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, సాయంకాలం క్లబ్కి వెళ్ళొచ్చు, ఈవినింగ్ వాక్కి వెళ్ళొచ్చు, అక్కడ ఒక అంత వృద్ధులు ఉన్నటువంటి ఒక పార్క్కి వెళ్ళొచ్చు, మంచిగా తినొచ్చు, సినిమాలు చూడొచ్చు, టీవీ కాలక్షేపం చేయొచ్చు, సెల్ ఫోన్ చేతిలో ఉంది. ముందున్న భక్తంతా దిగజారిపోయి చుట్టూ ఉన్న కంఫర్ట్ను బట్టి పాడైపోయిన వృద్ధులు కూడా ఉన్నారు. ఏ సమయంలోనైనా శాతాను పడవేయడానికి
ఎవరిని మృంగుదునా అని కనిపెట్టుకుని ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, దొంగ అయితే అప్పటి వరకు జీవితకాలంలో ఎంతో అనుభవించాడు, తిరిగాడు, త్రాగాడు, అన్ని తప్పు పనులు చేశాడు, లాస్ట్ మినిట్లో రక్షించబడ్డాడు, ఒక చోట చేర్చబడ్డాడు. ఈయనైతే తన జీవితకాలం ఒక పోరాటం. 7 సంవత్సరాలు మొదలుకొని అతడు యవ్వనాన్ని క్రాస్ చేశాడు, మధ్య వయసుని క్రాస్ చేశాడు, తరువాత 50 సంవత్సరాల వయసుని క్రాస్ చేశాడు, 70 సంవత్సరాల వయసుని క్రాస్ చేశాడు. నేను ఇందాక చెప్పినటువంటి ఏ తప్పిదములో కూడా పడిపోకుండా అంతము వరకు నమ్మకంగా ఉన్నాడు గనుక కృప అతనిని ఆవరించే ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో ఎవరి తల మీద కృపా కిరీటం పెట్టబడిందో ఒకసారి ఆలోచన చేయండి. నీవు నేను ఇలాగే దేవుని తెలుసుకున్నాం, మనం ఏం పొందుకున్నాం, వాళ్ళందరూ లాస్ట్ మినిట్లో వచ్చారని అనుకుంటున్నారేమో. నీవు చిన్నతనం నుంచి చేసిన భక్తి విషయంలో దేవుడు ఎంతో ఆశ్చర్యపోతాడు నిన్ను చూసి, ఎంతో కృప చూపుతాడు నిన్ను చూసి, నీ తరతరాలకి దీవెనిస్తాడు నిన్ను చూసి. అందుకే వాక్యం ఇలా సెలవిస్తుంది, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత ఉన్నతంగా ఉంది అని రాయబడి ఉందండి. చూసారా, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత పెద్దగా ఉందంట. భూమికి ఆకాశానికి కొలత ఒకసారి కొల వేయండి మీరు, ఎంత పెద్దదో అంత ఎక్కువ కృప ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఉందంట. మరి నువ్వు చిన్నతనం నుంచే ప్రభువుని ఎరిగిన వాడవేనా? యవ్వనంలో తెలుసుకున్నావా? మధ్య వయసులో తెలుసుకున్నావా? అదేమీ వ్యర్థం కాదు. ఆయన కృప దినదినానికి నీ ఎడల పెరుగుతూనే ఉంటుంది. నీకు, నీ బిడ్డలకి, బిడ్డల తరాలకి కూడా నీ యొక్క భక్తి పనిచేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అట్టి కృపతో మీ గృహాలు నింపబడాలని, అట్టి ఆశీర్వాదం మీ గృహాలలోనికి రావాలని, అంతము వరకు నమ్మకముగా ఉన్న వారికి వచ్చే జీవకిరీటం మీరు పొందుకోవాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ మాటల ద్వారా బిడ్డల్ని ఒక్కసారి ఉజ్జీవింపచేసినందుకు వందనాలు నైనా, తృప్తిపరిచినందుకు వందనాలు, ఆత్మశక్తితో నింపినందుకు వందనాలు, నూతనమైన ఆత్మీయ బలముతో నింపినందుకు వందనాలు, మరి ఎక్కువగా నీ కృపకి పాత్రులుగా చేసినందుకు వందనాలు. అవసరతలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఇది నా దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.